నౌ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ది అండర్లైన్ పార్ట్స్ యాజ్ ఆన్సర్. ఎలా మొదలు పెడతారు? వెన్ తోటి స్టార్ట్ చేయండి, రైట్ అయిపోద్ది. హెల్పింగ్ వర్బ్ కి మెయిన్ వర్బ్ కి మధ్యలో సబ్జెక్ట్ పెట్టడం వచ్చింది అనుకోండి, హూ తోటి సింపుల్ పాస్ట్ లో క్వశ్చన్ తయారు చేసినప్పుడు మార్క్స్ పక్కాగా వచ్చే పద్ధతి ఉంది. ఈ స్టోరీ సప్లిమెంటరీ రీడర్ నుంచే అండర్లైన్ చేసిన వర్డ్ ప్లేస్ అయితే మనం క్వశ్చన్ వేర్ తోటి స్టార్ట్ చేసుకోండి అని ప్లస్ వర్బ్ 1 మధ్యలో సబ్జెక్ట్ పెట్టండి అని చెప్పి డెఫినెట్ గా క్వశ్చన్ నెంబర్ 37 లో ప్రతి స్టూడెంట్ కూడా 10 మార్క్స్ వస్తాయి. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించి 10th క్లాస్ ఇంగ్లీష్ క్వశ్చన్ నెంబర్ 37 లో 2 ఉంటాయి, చాయిస్ ఉంది ఏ అండ్ బి. క్వశ్చన్ నెంబర్ 37 ఏ గాను ఇలా రీడ్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ ఫోకసింగ్ ఆన్ ది అండర్లైన్ పార్ట్స్ అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చి ఇలా ఒక ప్యాసేజ్ ఇస్తారు. ఈ ప్యాసేజ్ వచ్చేసి మీకు సప్లిమెంటరీ రీడర్ ఫుట్ ప్రింట్స్ వితౌట్ ఫీట్ అని ఏ బుక్ అయితే ఉందో దాంట్లో ఒక ప్యాసేజ్ ఇస్తారు, 5 వర్డ్స్ అండర్లైన్ చేస్తారు. అండర్లైన్ చేసిన తర్వాత నౌ ఫ్రేమ్ WH క్వశ్చన్స్ టు గెట్ ది అండర్లైన్ పార్ట్స్ యాజ్ ఆన్సర్స్ అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చేస్తారు. సో మొత్తంగా 5 క్వశ్చన్స్ తయారు చేయవలసి ఉంటుంది. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చే 2 మార్క్స్, 5 2s are 10 మార్క్స్. సో ఇవే వర్డ్స్ ఏదైతే ఉన్నాయో ఇవే ఆన్సర్గా వచ్చే విధంగా 5 క్వశ్చన్స్ తయారు చేయాలి. దీన్ని అయితే చాలా సింపుల్గా, నేను చూడండి ఎంత సింపుల్గా తయారు చేశాను. మరి నేను కాదు ఇక్కడ తయారు చేయాల్సింది, ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా ప్యాసేజ్ కింద WH వర్డ్స్ తోటి క్వశ్చన్స్ అండర్లైన్ చేసిన వాటికి ఇలా తయారు చేయాలి. అవే వర్డ్స్ ఆన్సర్స్గా వచ్చే విధంగా మీకు నేర్పించడం కోసమే ఈ వీడియోని చాలా సింప్లిఫై చేసి కొన్ని టిప్స్ ట్రిక్స్ సజెస్ట్ చేయబోతా ఉన్నా. ఈ వీడియో చూసిన తర్వాత ఏమాత్రం డౌట్ లేదు, ప్రతి స్టూడెంట్కి 10 మార్క్స్ వచ్చినట్టే. వీడియో యూస్ఫుల్గా ఉందని భావిస్తే తప్పనిసరిగా లైక్ చేయండి, అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి రెగ్యులర్ అప్డేట్స్ పొందుతారని ఆశిస్తూ, ఇంకా 10th క్లాస్ ఇంగ్లీష్కి సంబంధించి కాకుండా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆల్ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పొందాలి అంటే కింద గ్రూప్ మెంబర్గా జాయిన్ అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ పొందడం కోసం WH వర్డ్స్ వాడతారు. మనకి వాట్, వేర్, వై, హూ, వెన్, వై రిపీట్ అయింది, ఇది 2 సార్లు వచ్చింది, హౌ మొదలైనవి WH వర్డ్స్ అంటారు. ఎందుకంటే ప్రతి వర్డ్ లో కూడా చూడండి W ఈజ్ ఫాలోడ్ బై H, అందుకే వీటిని WH వర్డ్స్ అంటారు. హూ అనేది జనరల్ గా పీపుల్ గురించి అడగడానికి. అండర్లైన్ చేసిన వర్డ్ లో పర్సన్ ఉన్నట్లయితే మీరు హూ తోటి క్వశ్చన్ స్టార్ట్ చేసుకుంటే క్వశ్చన్ రైట్ అయిపోతుంది. చూడండి ఎగ్జాంపుల్, హూ ఈజ్ యువర్ ఫేవరెట్ టీచర్. సో ఇక్కడ పర్సన్ గురించి అడిగాం కాబట్టి హూ తోటి క్వశ్చన్ స్టార్ట్ చేసి. అండర్లైన్ చేసిన వర్డ్స్ లో థింగ్స్ కానీ యాక్టివిటీస్ కానీ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉంటే గో విత్ వాట్. అండర్లైన్ చేసిన వర్డ్ ప్లేస్ గురించి కానీ లొకేషన్ గురించి కానీ ఉంది, క్వశ్చన్ ఎలా స్టార్ట్ చేస్తారు? వేర్ తోటి. అండర్లైన్ చేసిన వాళ్ళు టైం ఉంది, క్వశ్చన్ ఎలా మొదలు పెడతారు? వెన్ తోటి స్టార్ట్ చేయండి, రైట్ అయిపోద్ది. రీజన్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ గురించి అండర్లైన్ చేసి ఉన్నట్లయితే యూ స్టార్ట్ యువర్ క్వశ్చన్ విత్ వై, అది రైట్ అయిపోతుంది 50%. రిమైనింగ్ 50% క్వశ్చన్ గ్రామాటికల్ గా కరెక్ట్ గా ఉండాలి. హౌ, ఇది క్వాలిటీ, మేనర్, డిగ్రీ, ఫ్రీక్వెన్సీ, వీటి గురించి అండర్లైన్ చేస్తుంటే క్వశ్చన్ హౌ తోటి స్టార్ట్ చేయండి, రైట్ అయిపోతుంది. అండర్లైన్ చేసిన వర్డ్ ఇది ఏ కేటగిరీకి వస్తుంది అనేది తెలుసుకుంటే 50% పని అయిపోతుంది. మిగతా 50% పని ఎలా అవుతుందో లెట్ us see. క్వశ్చన్స్ తయారు చేసేటప్పుడు 2 రకాలుగా తయారు చేస్తాం. అంటే క్వశ్చన్స్ 2 రకాలుగా మనం తయారు చేయాలంటే స్టేట్మెంట్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి. అండర్లైన్ చేసిన వర్డ్ ఉన్నటువంటి సెంటెన్స్ చూసారా, అవి కూడా 2 రకాలుగా ఉంటాయి. ముందు అవి తెలుసుకుందాం. క్వశ్చన్ ఎలా తయారు చేయాలో ఒక్కొక్క విధానంలో తెలుసుకుంటే రిమైనింగ్ పని అయిపోయినట్టే. ముందు చూడండి, సబ్జెక్ట్ యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్, ఈ 5 పదాల్లో ఏదో ఒకటి సబ్జెక్ట్ తర్వాత ఉన్నట్లయితే, ఎగ్జాంపుల్ చూడండి, ఐ ఆమ్ ఫైన్. ఇవి యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ అనేవి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ గా కాకుండా మెయిన్ వర్బ్ గా వాడబడ్డాయి. ఇవి కొన్ని సందర్భాల్లో హెల్పింగ్ వర్బ్ గా కూడా వాడబడతాయి. ఇవి హెల్పింగ్ వర్బ్ గా ఉన్నప్పుడు వీటి తర్వాత V3 గాని అంటే వర్బ్ 3 గాని వర్బ్ 4 గాని వస్తాయి. కానీ ఇక్కడ లేదు అంటే ఇవే మెయిన్ వర్బ్స్. సో ఇలా ఇచ్చినప్పుడు క్వశ్చన్ తయారు చేయటం ఎంత ఈజీయో ఒక్కసారి చూడండి. ఏం లేదు, ఈ యామ్, ఈజ్, ఆర్ తీసుకొచ్చి ముందు పెట్టాను, సబ్జెక్ట్ తీసుకుపోయి వెనకాల పెట్టాను, క్వశ్చన్ రైట్. మీరు తెలివిగా ఇంతకు ముందు నేర్చుకున్నారు చూసారా, వాట్ ఎప్పుడు పెట్టాలి, వేరే ఎప్పుడు పెట్టాలి, వెన్, వై, అది మీరు గమనించుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే అండర్లైన్ చేసిన వర్డ్ని చూడాలి. ఫైన్ అనేది ఒక క్వాలిటీని తెలియజేస్తా ఉంది. క్వాలిటీని తెలియజేసేటప్పుడు మనం క్వశ్చన్ ఏ విధంగా అడగాలి? హౌ తోటి. ఎలా ఉన్నారు అనేది తెలుసుకోవటం. కాబట్టి ఏం చేశాను, ఇదే సెంటెన్స్ లో ఐఆమ్ ఫైన్ లో ఏం చేశాను, యామ్ ముందు తీసపోయాను, ఐ తీసపోయి పక్కన పెట్టాను. చూశారు కదా, యామ్ ముందుకు వచ్చేసింది, ఇక్కడ ఐ తీసపోయి తర్వాత పెట్టేశాను. జస్ట్ ఈ హౌ అనేది ముందు పెట్టాను, ఎందుకంటే ఇక్కడ ఎలా ఉండుట అనేది ఉంది. సో ఎలా ఉండుట అనే దాని ప్రశ్న సమాధానంగా రావాలి అంటే వై తోటి క్వశ్చన్ స్టార్ట్ చేయాలి. ఇది ఎంతసేపు అని చెప్పండి, 1 minute అయిపోయింది. కాకపోతే ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ కరెక్ట్గా ఉండటమే కాదు,
టెన్స్ కూడా కరెక్ట్ గానే ఉండాలి. ఇక్కడ సింపుల్ ప్రజెంట్ టెన్స్ లో ఉంది కాబట్టి క్వశ్చన్ కూడా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లోనే ఉండాలి. అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఆ సెంటెన్స్ ఏ టెన్స్ లో ఉంటే క్వశ్చన్ కూడా అదే టెన్స్ లో తయారు చేయాలి. అండర్లైన్ చేసినటువంటి వర్డ్ ఉన్న సెంటెన్స్ ఒక టెన్స్ లో ఉండి నువ్వు రాసినటువంటి క్వశ్చన్ WH క్వశ్చన్ వేరే టెన్స్ లో ఉందనుకోండి, స్ట్రక్చర్ కరెక్ట్ గా ఉన్న మార్కు ఇవ్వబడదు, గుర్తుంచుకోండి. రెండో స్ట్రక్చర్ చూడండి. ముందు ఒక సెంటెన్స్ చూసినాం, రెండోది మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్టు. ఎగ్జాంపుల్ చూడండి, షీ హ్యాజ్ హెల్ప్డ్ మీ. ఇక్కడ షీ అనేది సబ్జెక్టు, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్, హెల్ప్డ్ అనేది మెయిన్ వర్బ్, మీ అనేది ఆబ్జెక్టు. సో మొత్తంగా మీకు అందరికీ తెలిసిందే, ఇంగ్లీష్లో 12 టెన్సులు ఉంటే 10 టెన్సుల్లో ఈ రకమైనటువంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఒక్క సింపుల్ ప్రజెంట్ టెన్స్, సింపుల్ పాస్ట్లో తప్ప మిగతా అన్నింట్లోనూ హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ పక్కనే ఉంటాయి. ఇలా ఉందనుకోండి ఇంకా ఈజీ. దీనికి WH క్వశ్చన్ తయారు చేయటం ఎంత ఈజీయో మీరు ఎగ్జాంపుల్గా చూద్దరు. కానీ ఏం చేశాను చూడండి, ఈ WH వర్డ్ అనేది మర్చిపోండి, అది మనం అండర్లైన్ చేసినటువంటి వర్డ్ను చూసుకొని పెట్టుకుంటాం ఇది చివరిలో. దాని తర్వాత సంగతి ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ పక్కనే ఉన్నాయి కదా స్టేట్మెంట్లో. నేను క్వశ్చన్లోకి వచ్చేసరికి ఏం చేశాను, ఆ సబ్జెక్టును తీసుకొచ్చి హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో పెట్టేశా. హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో సబ్జెక్ట్ పెట్టడం వచ్చిందనుకోండి, మీ క్వశ్చన్ అయిపోయినట్టే. చాలా క్వశ్చన్ కరెక్ట్ స్ట్రక్చర్ పడిపోద్ది, టెన్స్ కరెక్ట్ అవుతుంది, ఆర్డర్ కరెక్ట్ అవుతుంది. ఇక మీకు కరెక్ట్ కావాల్సింది ఏంది, అండర్లైన్ చేసినటువంటిది ఏదో చూసుకోవాలి. ఇక్కడ అండర్లైన్ చేసింది షీ అంటే ఒక పర్సన్ గురించి అండర్లైన్ చేయబడి ఉంది. పర్సన్స్ గురించి మనం క్వశ్చన్ అడగాలంటే మీకు స్టార్టింగ్లోనే చూపించాను, హూ తోటి క్వశ్చన్ స్టార్ట్ చేయాలి అని చెప్పాను. మీరు ఆ టేబుల్ గుర్తు పెట్టుకోవాలి. పర్సన్స్ గురించి అయితే హూ అని, థింగ్స్ గురించి స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మొదలైన వాటితో అయితే వాట్ అని చెప్పాను చూసారు, ఆ టేబుల్ దగ్గర పెట్టుకోండి. ఇంకొక స్పెషల్ కేసు మీరు గుర్తు పెట్టుకోవాల్సింది సింపుల్ ప్రజెంట్ టెన్స్ అంటాం. ఇది చూడండి, సబ్జెక్ట్ తర్వాత వర్బ్ 1 వస్తే సింపుల్ ప్రజెంట్ టెన్స్, కానీ ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్స్ లేవు. గుర్తుపెట్టుకోండి, వర్బ్ 1 యాక్షన్ వర్బ్ అయి ఉండి దీనికి హెల్పింగ్ వర్బ్ లేనట్లయితే క్వశ్చన్ ఎలా తయారు చేస్తారో చూడండి. ఇక్కడ మీకు క్వశ్చన్ తయారు చేయాలంటే ఇంతకు ముందే చెప్పాను, క్వశ్చన్ తయారు చేయాలంటే ఏముండాలి, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఉంటే సబ్జెక్ట్ మధ్యలోకి వస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే మెయిన్ వర్బ్ మాత్రమే ఉంది, దీనికి హెల్పింగ్ వర్బ్ లేదు. అందుకే మనం వర్బ్ 1 ఉన్నప్పుడు డూ లేక డజ్ అనే 2 పదాల్లో ఏదో ఒకదాన్ని హెల్పింగ్ వర్బ్గా వాడుకుంటాం. తర్వాత మెయిన్ వర్బ్ ఉంది. మనం ఇంతకు ముందే చెప్పినట్టుగా హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో సబ్జెక్ట్ని పెడతామని చూసారా, అదే రూల్ ఇక్కడ కూడా. కాకపోతే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు కాబట్టి వర్బ్ 1 ఉన్నప్పుడు డూ కానీ డస్ కానీ తీసుకుంటాం. డస్ అనేది సబ్జెక్టు హీ, షీ, ఇట్ ఉంటే వాడాలి, మిగతా సందర్భంలో డూ వాడతాం. చూసారా, ఈ సబ్జెక్టును తీసుకొచ్చి ఈ హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో పెట్టేశాను. అండర్లైన్ చేసినటువంటి వర్డ్ని బేస్ చేసుకొని ప్లేసా, టైమా, డేటా, లొకేషనా, మేనరా చూసుకొని దాని ప్రకారం WH వర్డ్ పెట్టుకుంటే క్వశ్చన్ రైట్ అయిపోద్ది. ఇది వర్బ్ 1 ఉన్నప్పుడు డూ డస్ పెట్టుకోవటం గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా నోట్ చేసుకోండి. ఇక్కడ నేను చెప్పే ఇన్ఫర్మేషన్ ఈ 4 గుర్తుపెట్టుకుంటే మీ పని అయిపోయినట్టేగా. లైక్స్ ఫ్రూట్స్, సబ్జెక్ట్ వర్బ్ 1 ఉంది, తర్వాత ఆబ్జెక్ట్ ఉంది. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా, దీనికి డైరెక్ట్గా వర్బే ఉంది అంటే మరి ఏం చేయాలి, డూ కానీ డస్ కానీ తెచ్చుకోవాలి. ఇక్కడ షీ ఉంది కాబట్టి డస్ తెచ్చుకున్నాం. చూడండి క్వశ్చన్ ఎలా అయిపోద్దో. వాట్ డజ్ షీ లైక్, ఈ WH వర్డ్ సంగతి ముందు మనం తర్వాత ఇక్కడ ఫ్రూట్స్ అనేది థింగ్స్ ఉంది కాబట్టి వాట్ అనేది పెట్టుకుని అయిపోయింది. ఇక్కడ థింగ్ ఉంటే అండర్లైన్ చేసిన వర్డ్స్లో థింగ్స్ ఉంటే మనం వాట్ ఆడతాం అనుకున్నాం, అది తర్వాత దాన్ని పక్కన పెట్టండి. ముందు క్వశ్చన్ ఫ్రేమ్ అవ్వాలంటే ఏం చేయాలి, హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో సబ్జెక్ట్ పెట్టడం నేర్చుకోవాలి. హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో సబ్జెక్ట్ పెడితే క్వశ్చన్ అయిపోద్ది. టెన్స్ కరెక్ట్గా ఉండాలి, అడిగినటువంటి వర్డ్కి సరైనటువంటి WH వర్డ్ పెట్టాలి. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి. టెన్స్ తప్పు ఉంటే మార్క్స్ ఇవ్వబడవు, దయచేసి గుర్తుపెట్టుకోండి అందరూ. ఇంకొక స్ట్రక్చర్ గుర్తుపెట్టుకుందాం, లాస్ట్ది సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 2. మిగతా అన్ని ఈజీ, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఉంటాయి 10 టెన్సుల్లో. లేనివి 2, సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్. వర్బ్ 2 ఉంది, ఇక్కడ కూడా హెల్పింగ్ వర్బ్ లేదు. హెల్పింగ్ వర్బ్ లేకపోతే మరి ఇందాకట్లాగానే ఇక్కడ డూ డస్ తెచ్చుకున్నాం కాబట్టి అవే పదాలు మళ్ళీ ఇక్కడ తెచ్చుకుంటే బాగోదు. ఇక్కడ సింపుల్ పాస్ట్లో మనం డిడ్ అనేది తెచ్చుకుందాం. చూడండి, చూసారా, డిడ్ ప్లస్ వర్బ్ 1. సో డిడ్ అనేది డూకు పాస్ట్ ఫామ్ కాబట్టి మళ్ళీ డబుల్ పాస్ట్ టెన్స్ వాడకూడదు. డిడ్ వర్బ్ 1, ఇక్కడ వర్బ్ 1 ఉన్నదాన్ని 2 ఉన్నదాన్ని వర్బ్ 1గా చేసుకోవాలి. డిడ్ అనేది పెట్టండి, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ ఇది, ఈ రెండింటి మధ్యలో సబ్జెక్ట్ పెట్టాం. రైట్ అయిపోయింది. ఎగ్జాంపుల్ చూడండి, షీ కేమ్ స్లోలీ. ఇక్కడ చూడండి వర్బ్ అనేది వర్బ్ 2గా ఉంది అంటే ఏం వాడాలి మనం, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ లేదు, వర్బ్ 2 ఇది అంటే సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ అడగాలంటే మనం ఏం చేయాలి, డిడ్ అనేది తెచ్చుకోవాలని చెప్పినాం. డిడ్కి
కేమ్కి మధ్యలో ఉండాలి. కానీ డిడ్ వాడాం కాబట్టి కేమ్ వాడకూడదు, కమ్ అనేది వాడాలి. డబుల్ పాస్ట్ టెన్స్, డిడ్ పాస్ట్ టెన్సే, మళ్ళీ కేమ్ పాస్ట్ టెన్సే కాబట్టి డిడ్ వాడిన తర్వాత ఎప్పుడు కూడా వర్బ్ వన్నే వాడాలి. ఈ రెండిటి మధ్యలో మీరు ఆన్సర్ చూడండి. హౌ డిడ్ షీ కమ్, హౌ డిడ్ షీ కమ్. డిడ్ అనేది హెల్పింగ్ వర్బు, కమ్ అనేది మెయిన్ వర్బు. ఈ రెండిటి మధ్యలోకి షీ అనేది తీసుకొచ్చి పెట్టేసినాం. హెల్పింగ్ వర్బ్కి మెయిన్ వర్బ్కి మధ్యలో సబ్జెక్ట్ పెడతారు, అది గుర్తుపెట్టుకోండి, రైట్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ హౌవా, వాటా, వేరా అనేది మీరు నిర్ణయించుకోవాలి. అంటే దేన్ని ఎప్పుడు వాడాలి చూసుకోవాలి. ఇక్కడ స్లోలీ, మేనర్, ఎలా 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 వచ్చింది నిదానంగా. ఆ ఎలా అనేది తెలియాలి అంటే మనం వాడాల్సినటువంటి వర్డ్ హౌ. ముందు క్వశ్చన్ ఆర్డర్ తయారు చేసుకోండి. అండర్లైన్ చేసిన వర్డ్ ఆధారంగా వాట్ పెడతారా, వేర్ పెడతారా, వెన్ పెడతారా నిర్ణయించుకోండి. మీ పని అయిపోద్ది. హూ తోటి సింపుల్ పాస్ట్ లో క్వశ్చన్ తయారు చేసేటప్పుడు హెల్పింగ్ వర్బ్ కి మెయిన్ వర్బ్ కి మధ్యలో సబ్జెక్ట్ రాదు అని తెలియజేయడం కోసం చెప్తున్నా. ఎగ్జాంపుల్స్ చూడండి. శామ్ కిల్డ్ ద స్నేక్. ఇక్కడ ఏంది వర్బ్ 2 ఉంది. అండర్లైన్ చేసిన వర్డ్ ఏంది శామ్. మనం శామ్ అనే దాన్ని అండర్లైన్ చేసాం కాబట్టి పర్సన్ గురించి క్వశ్చన్ అడగాలంటే ఏం చేస్తాం, హూ తీసుకొచ్చి ముందు పెట్టేసాం, అయిపోయింది. మరి ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కి మెయిన్ వర్బ్ కి మధ్యలో సబ్జెక్ట్ పెట్టాలన్నారు కాదంటే దీనికి వర్తించదు. ఈ హూ అనేదే సబ్జెక్ట్ గా ఉంది కాబట్టి మళ్ళీ ఒక సబ్జెక్ట్ ఇక్కడ తీసుకురాలేము. కాబట్టి ఈ సెంటెన్స్ ఏదైతే ఉంటుందో సింపుల్ పాస్ట్ లో హూ తోటి క్వశ్చన్ స్టార్ట్ చేయాలంటే హూ తీసుకొచ్చి ముందు పెట్టేసేయండి, అయిపోద్ది అంతే. సో ఇక్కడ మనకి 10th క్లాస్ ఇంగ్లీష్లోని ది థీఫ్ స్టోరీ సప్లిమెంటరీ రీడర్ నుంచే ఇక్కడ ఈ పారాగ్రాఫ్ ఇచ్చారు. ఈ అండర్లైన్డ్ వర్డ్స్ వచ్చే విధంగా నేను క్వశ్చన్స్ ఏ విధంగా ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గ్రామర్ రూల్స్ ప్రకారం ఏ విధంగా ఫ్రేమ్ చేశానో చూడండి. జుమ్నా స్వీట్ షాప్, కుక్డ్, బాల్కనీ, అనిల్, అపీలింగ్ వే, ఈ 5 వర్డ్స్ అండర్లైన్ చేశాము. సో మీరు పారాగ్రాఫ్ చదవాలి. ఫస్ట్ ఎవరెవరితో మాట్లాడుతున్నారో తెలియాలి అంటే పారాగ్రాఫ్ చదువుకోవాలి. ఇప్పుడు మనం ఈ వీడియోలో అదంతా చేయలేము కాబట్టి మీరైతే చదవండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వేర్ డిడ్ హీ టేక్ యూ. సో ఇక్కడ ప్లేస్ అనేది ఉన్నట్లయితే మీకు ముందే చెప్పాను. ప్లేస్ అనే దాని గురించి మనం అండర్లైన్ చేసిన వర్డ్ ప్లేస్ అయితే మనం క్వశ్చన్ వేర్ తోటి స్టార్ట్ చేసుకోండి అని చెప్పాను. నెక్స్ట్ టెన్స్ చూసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే హీ టుక్ మీ టు హిజ్ రూమ్ అంటే పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్, వర్బ్ 2 కనిపిస్తుంది. అంటే వర్బ్ 2 ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను, డిడ్ ప్లస్ వర్బ్ 1 మధ్యలో సబ్జెక్ట్ పెట్టండి అని చెప్పాను. హీ అనేది సబ్జెక్టు, ఇక్కడ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి డిడ్ తీసుకున్నాను. సో పాస్ట్ టెన్స్ డిడ్ వాడితే మనం యాక్చువల్ వర్బ్ని వర్బ్ 1గా వాడాలి. సో డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1. సో వేర్ డిడ్ హీ టేక్ యూ, ఎక్కడికి, జుమ్నా స్వీట్ షాప్. సో ఇదే వర్డ్ ఆన్సర్గా వచ్చింది. ప్లేస్ గురించి వాడితే వేర్ వాడాలి, టెన్స్ చూసుకొని దాని ప్రకారం క్వశ్చన్ ఫ్రేమ్ చేయాలి. సింపుల్ పాస్ట్లో మనం డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1 ప్యాటర్న్లో క్వశ్చన్ తయారు చేయాలి. ఇది పోయినట్టయితే మార్కు రాదు. వేర్ ఉండటమే కాదు, కరెక్ట్ టెన్స్ కూడా ఉన్నప్పుడే మీకు మార్క్స్ అనేవి ఇవ్వటం జరుగుతుంది. సెకండ్ క్వశ్చన్ చూడండి, బాల్కనీ. సో ఇది కూడా మనం చూసినట్లయితే ప్లేస్ గురించే ఉంది కాబట్టి మళ్ళీ వేర్ తోటే క్వశ్చన్ స్టార్ట్ చేసినాం. సో ఇక్కడ చూస్తే వుడ్ స్లీప్ అనేది ఉంది. సో ఇక్కడ మనం సబ్జెక్ట్ అనేది ఎక్కడ ప్లే చేసినాం, ఈ హెల్పింగ్ వర్బ్, ఈ మోడల్ అంటాం దీన్ని, కుడ్ని, దీన్ని హెల్పింగ్ వర్బ్గా కూడా ట్రీట్ చేస్తాం. కుడ్ ప్లస్ స్లీప్, ఈ కుడ్ మధ్యలో వర్బ్ మధ్యలో సబ్జెక్ట్ని తీసుకొచ్చి పెట్టేశాం. ఇక్కడ ప్లేస్ కాబట్టి వేర్ అనే దాన్ని పెట్టేశాం. వేర్ కుడ్ హీ స్లీప్ దట్ నైట్ ఆన్ ది బాల్కనీ. సో మొత్తం మనకి అండర్లైన్ చేయలేదు కాబట్టి బాల్కనీ అండర్లైన్ చేశాడు కాబట్టి అంతవరకు ఆన్సర్గా తీసుకుందాం. నెక్స్ట్ కుక్డ్, బట్ ద మీల్ ఐ కుక్డ్ పాస్ట్ టెన్స్లో ఉంది మళ్ళీ ఇది కూడాను. సో క్వశ్చన్ చూడండి, వాట్ ప్రాసెస్ గురించి, థింగ్ గురించి అడిగినప్పుడు ఇక్కడ మనం కుకింగ్ అనేది ఒక ప్రాసెస్గా కూడా తీసుకుంటాం కాబట్టి వాట్ తోటి క్వశ్చన్ స్టార్ట్ చేసాం. పాస్ట్ టెన్స్లో ఉంటే మీకు క్వశ్చన్ ఖచ్చితంగా డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ 1, కుక్, కుక్డ్, కుక్డ్, కుకింగ్. సో కుక్ అనేది వర్బ్ 1, డిడ్ అనేది సింపుల్ పాస్ట్లో క్వశ్చన్ అడగడానికి డిడ్ వాడతాం. డిడ్కి వర్బ్ 1కి మధ్యలో సబ్జెక్ట్ని పెట్టాం. ఇక్కడ ఒక ప్రాసెస్ గురించి అడుగుతా ఉన్నాం కాబట్టి వేరైనటువంటి ఇంట్రాగేటివ్ వర్డ్ పెట్టాం. సో ఇది ఎగ్జాక్ట్గా కరెక్ట్ అయినటువంటి క్వశ్చన్. మళ్ళీ ఒకటి చూడండి, ఇక్కడ ఒక పర్సన్ గురించి అనిల్ అనే వర్డ్ని అండర్లైన్ చేశారు. పర్సన్స్ గురించి అండర్లైన్ చేసి ఉన్నట్లయితే క్వశ్చన్ హూ తోటి ప్రారంభం కావాలి. టెన్స్ చూస్తే పాస్ట్ టెన్స్ ఉంది. సో చూడండి, హూ గేవ్ ద ఫుడ్ టు ది స్ట్రే డాగ్. మీకు హూ వచ్చినప్పుడు ఎలా పెట్టాలని చెప్పాను, హూ తర్వాత డైరెక్ట్గా వర్బ్ పెట్టేస్తే సరిపోతుంది, ఇంకొక వర్బ్ ఉండదు. హూఏ సబ్జెక్ట్ కాబట్టి ఇందులో ఆల్రెడీ సబ్జెక్ట్ వర్బ్కి ముందు వచ్చేసింది. మీకు ఆల్రెడీ స్టార్టింగ్లోనే వీడియోలోనే చూపించాను. హూ వస్తే డైరెక్ట్గా వర్బ్ పెట్టండి, హూ పెట్టేసి దాని తర్వాత వర్బ్ 2 పెట్టేసి రిమైనింగ్ పార్ట్ ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది రాసేస్తే సరిపోతుంది. హూ గేవ్ ద ఫుడ్ టు ది స్ట్రే డాగ్, అనిల్. ఇట్లా వర్బ్ 2 ఉన్నప్పుడు హూ తోటి క్వశ్చన్ అడగాలంటే హూ తర్వాత డైరెక్ట్గా వర్బ్ 2 పెట్టేసి క్వశ్చన్ తయారు చేయండి, అయిపోతుంది. సో ఇక్కడ అపీలింగ్ వే, మేనరిజం, ఇక్కడ ఒక మేనర్ తెలుస్తూ ఉంది కాబట్టి దీన్ని చూడండి క్వశ్చన్. సో మేనర్ గురించి తెలుసుకోవాలి అంటే కంపల్సరీగా హౌ తోటి క్వశ్చన్ స్టార్ట్ చేయాలని మనం స్టార్టింగ్లో డిస్కస్ చేసినాం. బట్ ఇక్కడ చూస్తే పాస్ట్ టెన్స్ కనిపిస్తుంది. బట్ జస్ట్
హంగ్ అనేది వర్బ్ టూ కనిపిస్తుంది ఇక్కడ, కాబట్టి సింపుల్ పాస్ట్ లో ఉంది. వర్బ్ టూ ఉన్నప్పుడు మరి ఇక్కడ స్మైలింగ్ గురించి కాబట్టి మాట్లాడుతుంది డిడ్ ప్లస్ వర్బ్ వన్ స్మైల్. ఈ రెండింటి మధ్యలో సబ్జెక్ట్ హీ అనే దాన్ని పెట్టేశాం. సో ఈ విధంగా మీరు హెల్పింగ్ వర్బ్ కి మెయిన్ వర్బ్ కి మధ్యలో సబ్జెక్ట్ పెట్టి అండర్లైన్ చేసినటువంటి వర్డ్ దేని గురించి, ప్లేసా, టైమా, ప్రాసెసా, మేనరా, ఇట్లాంటి తెలుసుకొని మీరు గనక సరైనటువంటి ఇంట్రాగేటివ్ WH వర్డ్స్ ముందు పెట్టినట్లయితే 5 2s ఆర్ 10 మార్క్స్ వచ్చినట్లే. నేను చెప్పిన వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉందని భావిస్తున్నాను. ఈ వీడియోని ఎట్టి పరిస్థితుల్లో మీరు స్కిప్ చేయకుండా మళ్ళీ ఇంకొకసారి చూడండి. ఎగ్జామ్స్ టైంలో కూడా ఎప్పుడైనా డెఫినెట్గా క్వశ్చన్ నెంబర్ 37లో ప్రతి స్టూడెంట్ కూడా 10 మార్క్స్ వస్తాయి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. విల్ మీట్ ఇన్ ది నెక్స్ట్ వీడియో.